ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఎందుకంటే దేవుని వాక్యము అనేది వాది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద, ఆ వాక్యమే దేవుడే ఉండను. ఆ దేవుడు ఎవరు? వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాటలు ఎన్నడను కానీ గతింపవు. మనం ఆకాశము భూమియు గతించునని వాక్యం సెలవిస్తుంది కదా. అనేకమైన ప్రజలు భూమి విషయమై కానీ గొడవలు పడుతూ ఉంటారు. సాధారణంగా భూమి గతించిపోవాలని వారికి తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ ఈ భూమి ఎన్ని రోజుల వరకు కూడా ఉండదు. దేవుని రాకడ సమయంలో భూమి ఆకాశం గతించిపోతాయి, కానీ ఆయన వాక్యం మాత్రమే నిలిచి ఉంటుంది. అది తెలుసుకున్న వారమైతే నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మన ఆస్తి, మన సంపాదన ఏంటిదంటే ఒక ఆత్మను రక్షించడమే మన యొక్క ఆస్తి. మరి మనం ఎలా జీవిస్తున్నామో ఈ రోజుల్లో మనకు అర్థం కావట్లేదు. కనుక ఈ వాక్యం వింటున్న నీవు ఈ భూమి కోసం తహతహలాడుతున్నావా, లేకపోతే అది నాది ఇది నాది అని తహతహలాడుతున్నావా? కాదు. కానీ ప్రియ సహోదరులారా, మీరు దేవుని వాక్యాన్ని ప్రచురిస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారముగా ప్రార్థిస్తూ సువార్త ప్రకటన విషయంలో మీరు వెనకడుగు వేయకుండా ముందుకు సాగండి. ఎందుకంటే ఆయన వాక్యము ఎల్లప్పుడూ నిల్చునని తెలియపరుస్తుంది. ఇవన్నీ గతించిపోతాయి. ఈ లోకంలో దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కటి గతించిపోతాయి, కానీ దేవుని వాక్యం మాత్రము, వాక్యం అంటే ఆయన మాటలు మాత్రం గతింపవని వాక్యం తెలుస్తుంది. అలాగే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నట్లయితే, ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలె అంతర్ధవనమగును, భూమి వస్త్రం వలె పాతగిలిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఆకాశం వైపు కన్నులెత్తి చూడి, క్రింద భూమిని చూడి అని వాక్యం సెలవిస్తుంది. భూమి వస్త్రం వల్ల పాతగిలిపోవును, భూమి కాలిపోవును. ఒకనొక దినం వచ్చినప్పుడు దేవుని రాకడ సమయంలో భూమి పాతగిలిపోయిన వాక్యం సెలవిస్తుంది. కానీ ఆకాశము భూమిని గతించిపోతాయి, భూమి వస్త్రం వల్ల పాతగిలిపోతుంది, అందరి నివాసులు అటువల్ల చనిపోతారు. ఇక్కడున్న ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా అటువల్ల చనిపోదురు. కానీ నా రక్షణ నిత్యము ఉండును, నా నీతి కొట్టివేయబడదు. దేవుని రక్షణ మాత్రం నిత్యం ఉండును. ఎందుకంటే దేవుణ్ణి నీవు ఇంకా రక్షింపబడక ఉన్నావేమో సహోదరుడా, దేవుని యందు నువ్వు రక్షింపబడు. నామకార్థ క్రైస్తవునిగా ఉన్నావేమో, ఇంకా దేవుళ్ళో ఎదుగు. ఎందుకంటే ఇది చివరి దినములు, అంత దినముల్లో మనం ఉంటున్నాం కనుక ఆయన వాక్యం మీద మనం ఆధారపడి జీవిస్తే, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తే పరలోక రాజ్యంలో చేరుకుంటాం. ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి, ఈ లోకంలో ఉన్న భూమియు ఆకాశమును గతించిపోతాయి, కానీ దేవుని వాక్యం మాత్రమే నిలిచి ఉంటుంది. ఆయన రక్షణ మాత్రమే, ఆయన నీతి మాత్రమే కొట్టివేయబడదు. ఆయన నీతి, నువ్వు బ్రతికినేలా దేవుని రాజ్యంలో ఉంటావు. సహోదరుడా, మరి నువ్వు ఎలా ఉన్నావు? నీ యొక్క ఆత్మను పరిశీలన చేసుకో. ఇక్కడైనా నువ్వు మారుకో. ఎందుకంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో ఇప్పుడు. నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించు, ఆయన మాటలందు నువ్వు నమ్మిక ఉంచు. నువ్వు పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ముందుగా నీవు వెతకాలి. అదేవిధంగా 24వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం చూసుకున్నట్లయితే, ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. దేవుని వాక్యం అనేక మార్లు ఈ విధంగా సెలవిస్తున్నది. ఆకాశము భూమి గతిస్తాయి, కానీ నా మాటలు గతింపవు. దేవుని మాట మీద బ్రతుకుచున్నావా? దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా?
లేదా నీవు పరిశీలన చేసుకో సహోదరి సహోదరుడా. ఎందుకంటే దేవుడు మన కొరకై మరణించి తిరిగి లేచి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనల్ని రక్షణ మార్గంలోకి నడిపించి పరలోక రాజ్యం చేరుకోవాలనే దేవుని యొక్క ఆశ. మరి నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆత్మ పరిశీలన చేసుకొని పరలోక రాజ్యానికి చేరుకునే విధముగా ఉన్నావా? అదే విధంగా నువ్వు విడువబడే సంఘంగా ఉన్నావా? ఎత్తబడే సంఘంలో గుంపులో ఉన్నావా? నీవు ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నువ్వే పరీక్ష చేసుకొని నీవు ఏ దారికి వెళ్తావో దేవుడు నీలోనే పెట్టించాడు గనుక ఇకనైనా నువ్వు దేవుని యొద్దకు రా. ఇన్ని రోజులు నువ్వు మరి ఏ విధంగా ఉన్నావో, పాపానికి బానిసై ఉన్నావో, లేదా నమ్మకార్థంగా జీవిస్తున్నావో, దేవునిలో ఉంటూనే అన్ని పనులు చేస్తున్నావేమో, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా. ఎందుకంటే ఈ చివరి దినాల్లో మనం ఉంటున్నాము. ఆకాశమును భూమి గతించిపోతావి, పాతగిలిపోతావి, కానీ దేవుని వాక్యము నిరంతరం నిలుచును, దేవుని మాటలు నిత్యముండును, ఆయన నీతి నిరంతరం ఉండని వాక్యం సెలవిస్తున్నది కనుక ఇకనైనా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి గోజాడి ప్రార్థించి నా ఎడల ఆయన నీ తట్టు తిరిగి నీ ప్రార్థన ఆలకించి నీ పాపమును కొట్టివేసి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. పరలోకానికి చేర్చే దేవుడు నా యేసు మాత్రం ఒక్కడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే.